హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. జస్ట్ 500 లైక్స్ వరకే వస్తున్నాయి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ పొందుతారు. ఇంకా మన ఛానల్లో వీడియో క్లాసెస్ కూడా అందిస్తున్నాం. టాప్ 500కి సంబంధించినటువంటి బిట్స్ కూడా అందిస్తున్నాం. సో ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ రూపంలో వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు చాలా టెస్టులు కండక్ట్ చేశాను. మధ్యాహ్నం 2 PM ఈవినింగ్ 8 PM 2 టెస్టులు అయితే వస్తున్నాయి. సో ప్రజెంట్ పాలిటీ, జాగ్రఫీ, అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టెస్టులు అయితే వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వాటిని ఫ్రీగా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీపీఎస్సీ TSPSC కేటగిరీ ఎంచుకోండి. తర్వాత తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కంటే రెగ్యులర్గా వాటికి సంబంధించిన అప్డేట్స్ మీరు పొందుతారు. ఇంకా అకాడమీలో గ్రూప్ 1, గ్రూప్ 2, SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో వీటిని తీసుకునేటప్పుడు మన కోడ్ SIT10 కనుక యూజ్ చేసినట్లయితే మీకు 10% ఆఫర్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి క్లాస్ను మీరు అన్లాక్ చేసుకోవచ్చు మన కోడ్ యూజ్ చేసి. సో వాటికి సంబంధించిన ఫ్రీ సెషన్స్ కావచ్చు, టెస్టులు అయితే రాసుకోవచ్చు. అనేక టెస్టులు అయితే ఇప్పటివరకు నేను కండక్ట్ చేశాను. ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్టులు కూడా అక్కడ ఉన్నాయి. సో మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని SIT10 అనేటువంటి రెఫరల్ కోడ్ని యూజ్ చేయడం ద్వారా మీరు దానిలో ఉన్నటువంటి ప్రతి క్లాస్ని అయితే అన్లాక్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి ప్రతి ఒక్కరు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలువుల జాతర అనే టైటిల్ తోటి మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. మరో 1271 పోస్టుల భర్తీకి ప్రకటన. జూనియర్ లైన్మెన్ 1000 పోస్టులు, సబ్ ఇంజనీర్ 201, అసిస్టెంట్ ఇంజనీర్ 70 పోస్టులు, TSPSC నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 11 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. ఇక్కడ మరొకటి చూసినట్లయితే త్వరలో 149 AMVI పోస్టులకు TSPSC నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన నేను కంప్లీట్ వీడియో చేశాను. చాలామంది చూశారు. అయితే చాలామంది లోకల్, నాన్ లోకల్, ఎవరు లోకల్కి వస్తారు, ఎవరు నాన్ లోకల్కి వస్తారని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మీకు కంప్లీట్ వీడియో కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. వీలైతే ఈవినింగ్ లోపు మీకు దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ తోటి మీ వీడియో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఆల్రెడీ నేను 1271 పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలతో వీడియో చేస్తాను. ఎవరైనా చూడకుంటే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అయితే త్వరలో TSPSC నుంచి 149 AMVI పోస్టులకు కూడా ఉద్యోగ ప్రకటన వెలువడినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంకా మనకు అఫీషియల్ అప్డేట్ అయితే ఏం రాలేదు. నిన్నటి న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ అయితే ఇచ్చారు. చూద్దాం మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అంటే ఇది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. వీటికి సంబంధించి ఇంజనీరింగ్ అర్హత ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కనుక మనం చూసినట్లయితే మరో 2 ఏళ్ల వయో సడలింపు అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. యూనిఫామ్ పోస్టులపై సర్కారు యోచన. ఇప్పటికే 3 ఏళ్లు పెంచిన ప్రభుత్వం తాజా పెంపుపై హోంశాఖ ప్రతిపాదనలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చాలామంది అభ్యర్థులు ఈ వయసు సడలింపు ఒక 2 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి పోలీస్ అభ్యర్థులు అయితే ప్రభుత్వంకి సంబంధించి వినతి పత్రాలు అయితే చాలా రోజులు అనేది ఇస్తున్నారు. సో వీటికి సంబంధించి ప్రభుత్వం కూడా పెంచేటువంటి యోచనలో ఉన్నట్లుగా ఈరోజు అయితే పలు న్యూస్ పేపర్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో నిన్న మనకు DGP కార్యాలయం ఎదుట కొంతమంది అభ్యర్థులు అయితే ధర్నా చేయడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే యూనిఫామ్ పోస్టులకు మరో 2 ఏళ్లు వయో పరిమితి సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపింది. సో ఇప్పటికే 3 ఏళ్లు ఇవ్వగా మరో 2 ఏళ్లు వయో పరిమితి పెంచాలని యోచిస్తుంది. సో వయో సడలింపుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సోమవారం హోంశాఖ పంపించింది. వాటిని పరిశీలించాక పెంపు ఉత్తర్వులు వెలువడేటువంటి అవకాశాలు ఉన్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో వయో సడలింపు పెంచాలనుకున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో ఇది చాలామందికి, ఎందుకంటే లాస్ట్ టైం 1 మార్క్, హాఫ్ మార్క్ తోటి మిస్ అయిన వాళ్ళకు మరొక అవకాశంగా అయితే ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన సో పాజిటివ్గా రెస్పాన్స్ కావాలని చెప్పేసి చూద్దాం. సో దానికి సంబంధించి ఇక్కడ మనం ప్రజెంట్ ఉన్నటువంటి వయో సడలింపు కనుక చూస్తే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 25 ఏళ్ళు ఉంది. SC వాళ్ళకైతే 21 నుంచి 28 వరకు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మిగతాయి కనుక చూసినట్లయితే కొన్ని పోస్టులకు ఈసారి అంతకుముందు ఉన్నటువంటి సడలింపు కాకుండా లైక్ ఏదంటే ఫైర్మెన్, జైల్ వార్డెన్, ఫైర్ స్టేషన్లో ఉన్నటువంటి ఆఫీసు, డిప్యూటీ జైలర్ 18 నుంచి 30 ఏళ్ళు వయో పరిమితి ఉండేది. కాకపోతే SC, ST, BC అభ్యర్థులకు మరో 5 ఏళ్ళు సడలింపు ఉండేది. తాజాగా కానిస్టేబుల్, SI ర్యాంకుల పోస్టులన్నిటికీ ఒకే వయో పరిమితి ప్రభుత్వం ఖరారు చేసింది. సో ఈ నిర్ణయంతో కొందరు అభ్యర్థులు పోలీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఉన్న DGP కార్యాలయం ఎదుట కొంతమంది నిరుద్యోగులు అయితే ధర్నా చేశారు. రీసెంట్గా మనకు ఆస్క్ KTR అనేటువంటి ట్విట్టర్ ప్రోగ్రాంలో కూడా చాలామంది దీన్ని హైలైట్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం దీనికి ఏ విధంగా రెస్పాన్స్ అవుతుందో చూడాల్సింది. సో విత్ ఇన్ షార్ట్ టైంలో దాని మీద ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా వేరే న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి పలు
అప్డేట్స్ ఈరోజు ఇచ్చారు. పోలీసు ఉద్యోగార్థులు ధర్నా అంటూ చూడవచ్చు. డీజీపీ కార్యాలయం ముందు భారీగా ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా సో మరొక కొత్త కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈరోజు లాంచ్ చేసాం. టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 15 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అవనిగడ్డ ఫ్యాకల్టీస్ చేత ఈ పేపర్స్ అయితే మేము చేయించాం. దీనికి సంబంధించి మీకు ఒక ఫ్రీ మోడల్ పేపర్ కూడా మన యాప్లో ఉంటుంది, ఫ్రీ కంటెంట్లో ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత మీకు నచ్చితేనే వీటిని పర్చేస్ చేయండి. మొత్తం 15 మోడల్ పేపర్స్ ఉంటాయి. మీకు దాని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్, 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. పర్ పేపర్ మీకు 12 to 13 రూపీస్ పడుతుంది. ఎక్సలెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఇది పేపర్ 1కి సంబంధించి ఒకసారి మీరు ఆ మోడల్ పేపర్ను చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే వీటిని పర్చేస్ చేయండి. ఇంకా వాటితో పాటుగా మన యాప్లో గ్రూప్ 4 SI PCకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ ఉన్నాయి. 500 రూపీస్ కాస్ట్, 6 months వ్యాలిడిటీ. వీటికి సంబంధించినటువంటి ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ చెప్పించాం. మీకు నచ్చితేనే వాటిని తీసుకోండి. ఇక కరెంట్ అఫైర్స్ PDF కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు విత్ ఇన్ షార్ట్ టైంలో వివిధ సబ్జెక్టుల పైన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో రాబోతుంది. ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ యూజ్ అయ్యే విధంగా దానిలో కంటెంట్ వస్తుంది. ఇక TSATలో గ్రూప్ 1 వీడియో పాఠాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో అభ్యర్థుల కోసం TSAT నేటి నుంచి వీడియో రికార్డెడ్ పాఠ్యాంశాలను ప్రసారం చేయనుంది. ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తుండగా ప్రభుత్వం అభ్యర్థులు సులభతర శిక్షణ కోసం వీడియో పాఠాలను కూడా రికార్డ్ చేసి అందిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈరోజు చాలా న్యూస్ పేపర్లో అప్డేట్స్ ఇచ్చారు. సో ఇక్కడ TSAT గ్రూప్ 1 కంటెంట్ అంటూ చూడవచ్చు. సో నేటి నుంచి ప్రత్యక్ష ప్రసారాలు, సో అంటే మనకు వీటికి సంబంధించి TSATలో రికార్డెడ్ క్లాసెస్ గ్రూప్ 1కి సంబంధించి అంటే ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 వాటికి కూడా యూజ్ అవుతుంది కనుక సో ప్రతి ఒక్కరు వీటిని యూజ్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్ అయితే మంచి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మనకు వీలైతే అందించడం జరుగుతుంది కనుక ఒకసారి చూడండి. మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి అండ్ మీకు టీవీలో కూడా రావడం జరుగుతుంది. సో త్వరలో 13,000 డాక్టర్ల పోస్టుల భర్తీ అంటే ఇక్కడ చూడవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో త్వరలో 13,000 డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి హరీష్ రావు ఇక్కడ ఒక ప్రకటన చేసినట్లు హన్మకొండలో కలెక్టరేట్ సమీపంలో జరిగినటువంటి ఒక మీటింగ్లో సో ఇటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మనకి వైద్య శాఖకు సంబంధించి మరొక అప్డేట్ కూడా ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో త్వరలో వైద్య శాఖ నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు 2 వారాల్లో ప్రకటించేటువంటి ఛాన్స్. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం వచ్చే 1-2 వారాల్లో నోటిఫికేషన్ వెలువడనుందంటూ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు వెయిటేజ్ ఉంటుందంటూ స్పష్టం చేశారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లాలో పర్యటించి సో దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్లో మనకి ఇటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ 2 వీక్స్లో ఇక్కడ ఈ వైద్య శాఖ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఒమేగాలో హెల్త్ కేర్ 18,000 నియామకాలు అంటూ చూడవచ్చు. సో హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో అని చెప్పేసి ఇచ్చారు. సో భారత్లో వచ్చేటువంటి 12 నెలల్లో 18,000 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు అమెరికా సంస్థ అయినటువంటి ఒమేగా హెల్త్ కేర్ ప్రకటించింది. ఈ 18,000 నియామకాల్లో 4,500 ఉద్యోగాలను వచ్చే 2 నెలల్లో భర్తీ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దానిలో మనకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ 10 పాస్ అయితే పే స్కేల్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. VRAల వేతన అంశాన్ని విద్యా అర్హతల ఆధారంగా పరిష్కరించేటువంటి యోచనలో ప్రభుత్వం అంటే ఒక అప్డేట్ ఇచ్చారు. సో 3 to 6, 7 to 9 అదేవిధంగా 10th to డిగ్రీ వరకు ఉత్తీర్ణత ప్రకారం కేటగిరీలుగా విభజన. 10th ఆపై చదివినటువంటి వారికి పే స్కేలు, మిగతా వారికి గౌరవ వేతనం. 5,000 మందికి ప్రయోజనం. నీటిపారుదల శాఖలో లష్కర్లుగా వెళ్లే వారికి గౌరవ వేతనమే. రెవెన్యూలోనే డైరెక్ట్ రిక్రూట్లు. కొందరు వ్యవసాయ శాఖకు ఫైల్ సిద్ధం చేసినటువంటి రెవెన్యూ శాఖ సీఎం ఆమోదమే తర్వాయి అంటే ఇక్కడ చూడడం జరిగింది. సో ఇక్కడ VRAలకు సంబంధించినటువంటి వేతనాలు అనేది సో వారి యొక్క విద్యా అర్హతలను బేస్ చేసుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి యోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఫైల్ అయితే రెడీ అయిందంట. సో అవి ఎట్లా అంటే మనకు 3 to 6, 7 to 9 డిగ్రీ తర్వాత చేసిన వాళ్ళకు పే స్కేల్ కూడా ఇస్తారని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. మరి చూద్దాం ప్రభుత్వం దీని మీద మనకు సీఎం కేసీఆర్ దగ్గరికి అయితే ఫైల్ వెళ్ళింది. దానిపైన ఇంకా తుది నిర్ణయం అయితే రావాల్సి అయితే ఉంది. సో మరి ఆ పోస్టింగ్లు కూడా ఎక్కడ ఇస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. మరి VRAలని ఏ శాఖలోకి ఎట్లా అడ్జస్ట్ చేస్తారనేది కూడా ఇంకా తేలాల్సింది. సో నెక్స్ట్ ఈరోజు మనకు ఆంధ్రజ్యోతిలో మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇండియన్ హిస్టరీకి సంబంధించి భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం గ్రూప్ 1 చరిత్ర అని చెప్పేసి ఇచ్చారు. మీకు గ్రూప్ 1కే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర పోటీ పరీక్షలకు కూడా యూజ్ అవుతుంది. మనకు ఇక్కడ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అయినటువంటి మురళీ సార్ చేత ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వీటిని చూడండి. ఇటువంటి కాలం అంటే మంచి టాప్ ఫ్యాకల్టీ చే వచ్చినటువంటి ఆర్టికల్స్ మాత్రం మిస్ చేయకండి. వీటిని పేపర్ కట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకోండి. మీకు ఎగ్జామ్స్ టైంలో చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు రివిజన్ చేసుకోవచ్చు ఏ కొత్త అంశాలు దానిలో ఇస్తున్నారు అనేది. ఇక నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇవి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఓఎన్జీసీలో 922 పోస్టులకు సంబంధించి మరొక నోటిఫికేషన్, నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మొత్తం 922 వేకెన్సీస్ ఉన్నాయి. మే 28 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇక గ్రూప్ 1 పోస్టులను ఎంఐఎంకు అమ్మేశారనేటువంటి ఆరోపణ ఇక్కడ మనకు బండి సంజయ్ గారు చేసినట్లు ఒక పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. మతపరమైనటువంటి రిజర్వేషన్లు, ఉద్యోగాలు ఎలా ఇస్తారు, రాష్ట్ర ప్రజల చేతికి చిప్ప కల్వకుంట్ల కుటుంబానికి సంపద అంటూ చూడడం జరిగింది. సో ఇది గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి ఉర్దూ లాంగ్వేజ్ పెట్టడం పైన ఇట్లాంటి విమర్శ అయితే మనకు ఇక్కడ బండి సంజయ్ గారు చేయడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అంతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.